ఇప్పుడైతే నేనైతే పేస్ట్ని ఇలా తీసేసుకున్నానండి శుభ్రంగాన. ఏంటంటే పేస్ట్ని తీసుకున్న తర్వాత ఏసులు ఉంటాయి, ఏసులు లేకుండా చూసుకోవాలి. ఏసులు లేకుండా చూసుకున్న తర్వాత చెరుకు బెల్లం తీసుకోండి. చెరుకు బెల్లం తీసుకున్న తర్వాత మీరు ఒకసారి బాగా దంచేసుకోవాలి, ఉండలు లేకుండా. తీపి ఎక్కువ వేసుకోవాలి, బియ్యం పౌడర్ వేస్తాం కాబట్టి నేనైతే తీపి ఎక్కువ వేస్తున్నాను. బియ్యం పిండి ఎప్పుడైనా సరే కొత్త బియ్యం తీసుకోండి. మనం సన్న బియ్యం కాకుండా దొడ్డు బియ్యం తీసుకోండి, అదే కోపిన బియ్యము. నేను ఇప్పుడు బాగా కలిపేస్తాను. నేను బెల్లం కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఒకవేళ బెల్లం కూడా టేస్ట్ బాగుండాలి. ముందు బెల్లం కలిపేసుకుంటే కనుక మనకి పిండి ఈజీగా కలుపుతుంది, లేదంటే కనుక బెల్లం కలవదు, పిండి కలవదు అన్నమాట. ఏసులు లేకుండా తీసుకోవాలి. చూసారు కదా, మీకు నెట్ గిన్నె ఏదైనా ఉంటే నెట్ దాంట్లో వేసుకుంటే ఇలా అంటూ ఉంటే మనకి ఇదంతా పేసినమంతా కిందకు వచ్చేస్తాయి. ఏసులో అన్నీ ఆ నెట్లు ఉండిపోతాము. దీంట్లో ఇంకేమీ ఎక్కలొద్దు. బియ్యం పిండి, బెల్లం, తాటిపేసన్కి నీళ్ళు వస్తే అసలు వేయకండి. ఒక చెంచాడు నీళ్ళు వేసి తాటికాయకి పేసిన తీసినప్పుడు ఇలా గంట వచ్చేస్తాయి. ఇప్పుడు నేను బాగా కలిసేదాకా 1 నిమిషం బాగా కలుపుతాను. ఇలా కలిపేసుకున్న తర్వాత బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి, మరుగు ఉండకూడదు. బియ్యం పిండి కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. పిండి వేసి కలుపుకుంటూ ఇలా ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. కొంచెంసేపు నానితే కనుక మనకి గారెలు అనేవి బాగా వస్తాయి. గారెలకి ఆయిల్ వేడి అవ్వాలి కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నాను నేను. గారె ములికేదాకా తక్కువ వేసుకుంటాను, ఎక్కువ వేసుకోను. మరగాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఎందుకంటే మనం వండ తీసుకున్నప్పుడు, ఈ పిండి ఉండ తీసుకున్నప్పుడు దీంట్లో ముంచుకొని చేతికి ఒత్తుకుని వేసుకోవాలన్నమాట. అప్పుడే గారె అన్నది బాగా వస్తుంది. ఇలా ముంచుకొని ఆయిల్ ఇలా తీసుకుని పిండి ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే చూసారా ఇలా వస్తుంది, సనివడి ముద్దలా వస్తుంది. లేదంటే ఇత్తగా ఆయిల్ పెట్టుకోకపోతే కనుక మనకి రాదు. ఇలా రావాలి. ఒక 4 వేసుకుంటే సరిపోతుంది కళాయి పట్టినన్ని. ఊడొచ్చేస్తాయి మాకు ఈజీగా. అన్నీ బాగా వచ్చేసినాయి. ఇవన్నీ ఒకసారి తిరిగేసేస్తాను. మనం 2 రకాల కింద చేసుకోవచ్చు. ఒక 1 రోజులకి సరిపడిపోతే కనుక లైట్ కలర్ వస్తే చాలు. ఇలాగా లేదు 1 నెల 2 నెలలు ఉండాలంటే కనుక బాగా మెత్తగా చేసుకుని, అంటే పలసగా చేసుకుని ఉంచుకుంటే 2 నెలలు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. నేనైతే ఇప్పుడైతే 2 నెలలకి నిల్వ ఉండేలా చేస్తాను అన్నమాట. ఇవి ఇప్పుడు తినడానికి ఒక 1 రోజులకి సరిపోతాయి అన్నమాట. మనం ఎక్కడికైనా ఎవరికైనా పంపించాలి చేయాలంటే కనుక తినడానికి బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. పిండి అయితే కలుపుకొని రావాలి. నేను ఇప్పుడైతే మొత్తం తీసేస్తున్నానండి. ఇంకా చూసారు కదా, ఇవ్వండి ఎంత బాగా వచ్చినాయి. నూనె కూడా కొంచెం కూడా లాగదన్నమాట, అంత బాగా వస్తాయి. బాగా పలుసగా రావాలంటే ఇంత అలా వేసుకోవాలి. అప్పుడే మనకి ఎన్ని రోజులైనా 2 నెలలైనా నిల్వ ఉంటాయి అన్నమాట. నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఫోన్ తూగిపోతుంది. ఇది అండి వీడియో. మీకు గారెలన్నీ అయిపోయాక చూపించాను. తాటి గారెలన్నీ అయిపోయాక
మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే మా ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి.